నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 4న జర్మనీలో పర్యాటక సమ్మిట్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యమని వెల్లడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు జనరల్ విభాగంలో 576 మంది వొకేషనల్ విభాగంలో 197 మంది గైర్హాజరు బడ్జెట్ అంతా అబద్ధాల గారడి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం సూపర్ 6 హామీల అమలులో చిత్తశుద్ధి లేదని విశ్లేషణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అవకతవకలు మాజీ ఎంపీ హర్షకుమార్ బడ్జెట్ మోసపూరితంగా ఉందని విమర్శ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సమగ్ర పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా రానున్న 5 ఏళ్లలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్పై ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రజామేదంగా ఉందని మంత్రి అన్నారు. అన్ని రంగాలకు పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. గతంలో పర్యాటక శాఖ మంత్రులు చంద్రబాబును పవన్ కళ్యాణ్ను దూషించడం తప్ప వేరే పని చేయలేదన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక పాలసీ ద్వారా పెట్టుబడులు భారీగా వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా సమ్మిట్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో జర్మనీలో పర్యాటక సమ్మిట్ ఉందన్నారు. ఆ మీటింగుల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్, గంటా స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారులను తీసుకురావడం మాత్రమే కాకుండా వాళ్ళకి స్థానికంగా ఉండే అవకాశాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా మరింతగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనేటువంటి మాట నిర్ణయించాం. 2-3 దేశాల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇదైతే బెర్లిన్లో జరుగుతున్నటువంటి, ఇంకోటి స్పెయిన్లో జరుగుతుంది, ఇంకొకటి అమెరికాలో జరుగుతున్నాయి. ఆ కంట్రీస్లో కూడా ఉన్నప్పటికీ కూడా మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఏది బెటర్ ప్లేస్ అనేటువంటిది ఆలోచించి ఇది బెర్లిన్లో జరిగేది మనకి ఉపయోగపడుతుంది, రేపొద్దున పెట్టుబడుల్ని ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతో బెర్లిన్ దానికే మేము మొగ్గు చూపించాం. దాని ప్రకారంగానే అక్కడికి వెళుతున్నాం. ఈ తిరిగి వచ్చిన తర్వాత మీ అందరికీ అక్కడ జరిగినటువంటి విశేషాలు కానీ, తర్వాత ఏ రకంగా మేము పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం కానీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రేపు నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బెర్లిన్ వెళ్తాను. బెర్లిన్ వెళ్ళి రిటర్న్ మళ్ళీ 9వ తారీఖున బయలుదేరి 10 మార్నింగ్కి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది టూకీగా నా పర్యటన తాలూకు వివరాలు. ఈ వివరాలు ఏమేమి ఉన్నాయో మేము ఏమేమి చేయబోతున్నాం అనేటువంటిది ఇది ఏదైతే ఉందో దీని ప్రింట్అవుట్లు మీకు ఇస్తాను. తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్ విద్యార్థుల పరీక్షలు ప్రారంభమయ్యాయి. పటిష్టమైన బందోబస్తుతో ప్రశాంతంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు. సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు 0883-247-3430ను నెలకొల్పారు. తొలి రోజున ఉదయం సరిగ్గా 9 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. పరీక్షలు నిర్వహించే 51 కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచారు. మొదటి ఏడాది జనరల్ 20,591, వొకేషనల్ 2,226, రెండో ఏడాది జనరల్ 19,062, వొకేషనల్ 1,870 కలిపి మొత్తం 43,754 మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు అంచనా. విద్యార్థులు సమయానికి గమ్యం చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ముందుగానే ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు సరఫరాలో అంతరాయం కలగడానికి వీల్లేదన్నారు. ఫ్యాన్లు, సరిపడా లైటింగు ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ నరసింహకిషోర్ పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ప్రభుత్వ వేధింపులతో పారిశ్రామికవేత్తలు దూరమవుతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ 6 పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయలేదని స్పష్టమవుతోందని రాజమహేంద్రంలో మీడియాతో మాట్లాడిన మార్గాన్ భరత్రామ్ చెప్పారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం దాదాపు 1.40 లక్షల కోట్లు అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆదాయం కింద 2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామేం అని వారే చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద 2.51 లక్షల కోట్లు కేటాయించి మూలధన వ్యయం కింద కేవలం 40,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని చెప్పి అంతకుముందు పాలించిన ఎన్టీఆర్ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పుల పాలైంది. రాజమండ్రి పశువుల ఆసుపత్రి ఎదురుగా భూమిలో నిర్మాణాలు ఎవరి ప్రమేయంతో జరుగుతున్నాయని ప్రశ్నించారు. తనపై బురద జల్లేందుకు ప్రయత్నించిన వారు ఇప్పుడు సమాధానం ఏం చెబుతారని నిలదీశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, నరవ గోపాలకృష్ణ, ఎన్వి శ్రీనివాస్, తెలుగులగాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీప్రియ, మహిళా నాయకులు మారుతి లక్ష్మి, వైసీపీ నాయకులు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో 1,04,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక 25% పైనే ఇవ్వకుండా, మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా, రైతు భరోసా అన్నారు ఇవ్వలే, అన్నదాత సుఖీభవ అని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవ్వలే, తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవ్వలే. సేమ్ ఇదే తరహాలో అంకెల గారిడి తప్పితే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర అలంకళ కేంద్రంలో ఈ నెల 2వ తేదీ ఆదివారం గీత్ సంగీత ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. స్థానిక వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో ఈ నెల 2వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి గీత్ సంగీత్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు, గాయకులు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మొహమ్మద్ ఖాన్ తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మొహమ్మద్ ఖాన్తో పాటు సినీ యాక్టర్, సింగర్ శ్రీపాల్ జిత్మోహన్ మిత్ర, ప్రముఖ వైద్యులు పిల్లాడి పరమహంసలు మాట్లాడారు. ట్రైనింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ సినీ సంగీత విభావరికి ప్రవేశం ఉచితమని అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆనంద్ కళా కేంద్రంలో జరిగే తెలుగు, హిందీ సినీ గీతాల లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రేపు అంటే 2వ తారీఖు ఆదివారం సాయంకాలం 5:30కి ఆనంద్ కళా కేంద్రంలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ వచ్చి మీ ఊరి అబ్బాయిగా, మీ ఊరి ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, ఒక గాయకుడిగా వచ్చి అందరూ ఆశీర్వదించవలసిందిగా మనసారా అందరినీ కోరుతుంది. ఖర్చుతోటి సంస్థ స్థాపించి ఆయన సరదాగా నేర్చుకుంటూ పబ్లిక్లో ప్రజల్లో వచ్చి ఆయన తన పాటలు, తన గానామృతాన్ని అందరికీ వినిపిస్తూ అందరినీ రిలాక్స్ చేస్తూ తను కూడా రిలాక్స్ అవుతూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ చాలా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా రూరల్ కడియం గ్రామంలో తుల్యభాగి నది తీరాన పురాణ ప్రాశస్త్యం కలిగిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. కడియం గ్రామంలో తుల్యభాగి నది తీరాన
పురాణ ప్రాశస్త్యం కలిగిన భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భారీ అన్నసమారాధన జరిగింది. భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు, మహాశివరాత్రి వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని తదితరులు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పల శ్రీమన్నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడియం గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా అన్నసమారాధన జరుగుతున్న నేపథ్యంలో భక్తులు అంచనాలకు మించి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, భక్తులు మాట్లాడుతూ గత 3 ఏళ్ల క్రితం గ్రామదేవత వనమూలమ్మ ఆలయం, ఈ ఏడాది ఆది దంపతులు భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయ అన్న సమారాధనకు నాంది పలికిన వెలుగుబంటి సత్యప్రసాద్ నాణేలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు, రైతులు పాల్గొని సేవలందించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ రాజమండ్రిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పాలకులు సర్వశక్తులను ఒడ్డారని, అయినప్పటికీ తన తనయుడు జీవీ సుందర్ విజయం సాధిస్తాడని హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు. తమకు ఓట్లు వేసిన పట్టభద్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థి తరపున 3,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు డబ్బులు పంపిణీ చేశారని పేర్కొన్నారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ డబ్బులు పంపిణీ జరగడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితంగా ఉందని హర్షకుమార్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆరోపణలు ఇచ్చి ఎగ్గొట్టిన వారిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా లేదన్నారు. గత ప్రభుత్వం అద్భుత పాలన చేయకపోయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను బాగానే అమలు చేసిందని గుర్తు చేశారు. రైతన్నకు 20,000 రూపాయలు అందిస్తామని అన్నారన్నారు. అయితే కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి దీన్ని అమలు చేస్తుందన్నారు. తల్లికి వందనంకు బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ ఈ పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్లో పెట్టారన్నది స్పష్టత లేదన్నారు. రాజ్యాంగం భావ ప్రకటన స్వాతంత్రాన్ని కల్పించిందని, మాట్లాడినంత మాత్రాన కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఎంతమాత్రం భావ్యం కాదన్నారు. అధికారంలోకి రాకముందు కక్ష సాధింపులు ఉండవని చెప్పి అధికారంలోకి వచ్చాక చేస్తున్నది కక్ష సాధింపు కాదా అని ఆయన ప్రశ్నించారు. వాళ్ళు గొప్పగా చేస్తారని అనట్లేదు నేను, కానీ పథకాలు ఇచ్చారు కొన్ని. మీరు ఇప్పుడు ఇవ్వలేని నేను పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి నోరు మూసుకుని ఎదవేషాలు లేకుండా ఎదవ మాటలు మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయింది. మీరు యాంకర్లు ఉన్నారు, మీరు యాజమాన్యం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబు మీరే ఇంకా TV5కి అధినేతని నేనే, ABNకి అధినేతని నేనే, నాకును జగన్మోహన్ రెడ్డికే మీ సంగతి మీ జీతాలు తీసుకుని మీ పని మీరు చేయండి. వచ్చిన ఎవడన్నా ఎగిరిస్ట్గా మాట్లాడితే వాడి మీద నిప్పులు కక్కినట్టు లేచిపోతున్నారు. ఎవడన్నా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి. పత్రికా వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందువల్లంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా వచ్చింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఎదురుగా కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ వద్ద కేబుల్ సీన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కేబుల్ శ్రీను ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, మార్నిడి త్రినాథ్, చెరుకూరి హరిశ్చంద్ర ప్రసాద్, వేల్పూరి వీరబాబు, యారమాటి సురేష్, తండవల్లి సత్యనారాయణ, దుర్గేష్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి సారంగధరమేటపై వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం జరిగింది. సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు పుష్పయాగంతో ముగిశాయి. మరుకుర్తి నరేష్ కుమార్, ఉషారాణి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, బీజేపీ నాయకురాలు రేలంగి శ్రీదేవి, రేలంగి నాగేశ్వరరావు, పలువురు ప్రముఖులు పెద్దలు విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్లో ఈ నెల 8వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు ఈ నెల 8వ తేదీన ఆనంద్ రోటరీ హాల్లో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో 2 సెక్షన్ల కింద విభజించి ఉదయం 10 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటలకు సమావేశాలు ఉంటాయని చైర్మన్ ఎల్వి ప్రసాద్ తెలియజేశారు. అంబేద్కర్ భవన్లో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో మాలలు సమాజ అభివృద్ధికి వర్గీకరణ ఏ విధంగా ఎదుర్కోవాలో సూచనలు సలహాలు ఇవ్వాలని, ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేస్తున్న ఈ సభకు మాల ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు హాజరు కావాలని కోరారు. ముఖ్యంగా ఎజెండా అంశాలు ఉపవర్గీకరణ, భవిష్యత్ ప్రణాళిక, సభ్యత్వాల స్వీకరణ, జిల్లా కార్యవర్గ ఎన్నిక, ఉద్యోగుల సమస్యలపై అర్జీలు పరిష్కరించాలని, అలాగే మాల ఉద్యోగులందరూ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఐక్యతగా ఉండాలని, మాల ఉద్యోగుల సంఘ పటిష్టతకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గొల్లపల్లి కనిరి, ట్రెజరర్ బలగం సుబ్బారావు, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, తాతారావు తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అందులో ఉద్యోగస్తులు, నాయకులైన చాలామంది కూడాను దీన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో మా అనుకున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడి రేపు జరగబోయే మీటింగ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాల ఉద్యోగులు, అదే మాల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ఆత్మీయ సదస్సులో పాల్గొని ఈ యొక్క రిజర్వేషన్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలని సవినయంగా, ఆత్మీయంగా, సాధారణంగా 8వ తారీఖు సెకండ్ సాటర్డే శనివారం మరి ఆ రోజు మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దానికి రాష్ట్ర నాయకులను కూడా మేము ఆహ్వానించి ఉన్నాం. మరి రాష్ట్ర నాయకులు వస్తున్నారు. మరి మాల ఉద్యోగ సంఘాల నాయకులు, మాల ఉద్యోగస్తులు, మరి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. బడ్జెట్ కేటాయింపు ఆశాజనకంగా ఉందని రాజమండ్రి నగర నాయీ బ్రాహ్మణులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు పెద్దపీట వేశారని నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. క్షౌరశాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి, నాయీ బ్రాహ్మణ నాయకులు
దాస్యం ప్రసాద్, రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణుల సాధికారిక సమితి అధ్యక్షుడు అలజంగి దేవుడు తదితర నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తోందని, టీటీడీ బోర్డు సభ్యునిగా వైద్యం శాంతారాంకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. తెలుగు యువత కార్యదర్శి కందికొండ అనంత్ మాట్లాడుతూ బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సాధికారక సమితి జిల్లా సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, కోరుమిల నాగేశ్వరరావు, బిళ్లకుర్తి శ్రీనివాస్, కోటిపల్లి చంద్రశేఖర్, రాజమహేంద్రవరం నాయి బ్రాహ్మణ సంఘ రూరల్ అధ్యక్షుడు మినపకుర్తి ఈశ్వరరావు, రాలి సత్యరాజు, పాత్రలపల్లి సురేష్, పాలవలస లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 200 యూనిట్లను ప్రకటిస్తూ 450 కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం 2ని క్యాన్సిల్ చేసి నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా పునఃప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు 1000 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతూ బడ్జెట్ని కేటాయించడం జరిగింది. రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి సమస్యలను చెప్పినా ఎప్పుడు స్పందిస్తూ మాకు మంచి చేయడానికి ఎప్పుడు ఎదురుకు వస్తున్నారు. అలాగే రేపు గుడి కమిటీలో వేయడానికి కూడా తీర్మానం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రమ్మని మాకు కబురు చెప్పారు. మేమందరం కూడా మా యొక్క కులం అంతా కలిసి ఆ యొక్క ఇదిని కూడా వినియోగించుకుంటామని ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడు కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం. ప్రతి సెలూన్ షాప్కి రెంట్ ఉన్న షాపులకు కూడా ఇది వర్తించేటట్టు చేసేటట్టు చూసుకుంటూ బీసీ లోన్లు కూడా వచ్చేటట్టు కూడా మేము అందరం కూడా కృషి చేసుకుని మా నాయ బ్రాహ్మణులందరూ కూడా న్యాయం జరిగేటట్టు చూసుకుంటామని చెప్పి తెలియపరుచుకుంటాం. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 4న జర్మనీలో పర్యాటక సమ్మిట్. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యమని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు. జనరల్ విభాగంలో 576 మంది, వొకేషనల్ విభాగంలో 197 మంది గైర్హాజరు. బడ్జెట్ అంతా అబద్దాల గారడి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. సూపర్ 6 హామీల అమలులో చిత్తశుద్ధి లేదని విశ్లేషణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అవకతవకలు. మాజీ ఎంపీ హర్షకుమార్. బడ్జెట్ మోసపూరితంగా ఉందని విమర్శ. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.